కార్తీకోపనిషత్తు అనేది అంటే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని మనకిస్తుంది. అందులో ఎక్కువ శాతం మనం ఆలోచించే విధానం ఏ విధంగా ఉండాలి, జ్ఞానం ఏమిటి అనే పాయింట్ల మీదే డిస్కషన్ ఉంటుంది. అయితే దానికి ముందు పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అంటే పూర్ణం అంటే తన స్వస్వరూపము చేత అంతా వ్యాపించబడింది. ఇంకా నువ్వు అన్నిట్లోనూ అదే తప్ప మరొకటి ఏదీ లేదు అనే విషయం మీదే ఈ సకల ఉపనిషత్తులన్నీ కూడా ఈ పూర్ణ పదార్థము అనే దాని నుంచే వచ్చాయి అని చెప్తున్నారు. ఇంకా అందులో ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షను. దాంట్లో ఏంటంటే మనోహరమైనటువంటి అయోధ్య పట్టణంలో రత్నస్థాపిత మంటపంలో నవరత్న సింహాసనం నందు సీతామాత మరి శ్రీరామచంద్రుల వారి సహోదరుడు భరత లక్ష్మణ శత్రుఘ్నతో కూడుకున్నట్టి, అలాగే అక్కడ సభ ఉంది. సనకుడు మొదలగు మునులు, వశిష్ఠులు మొదలగు గురువుల చేత, శుకుడు మొదలగు పరమహంసల చేత, మరి కొందరైన భాగవతోత్తముల చేత అక్కడ దివారాత్రములు స్తోత్రం చేయబడుతున్నటువంటి చేస్తున్నటువంటి ఏంటిది అది బుద్ధి. ఆ బుద్ధి ఎలాంటిది? వికార సహస్రాలకు సాక్షిగా ఉంది. అంటే ఆ బుద్ధి అనే ఆ కాన్షియస్నెస్ ఒక సాక్షిగా ఉంది. బుద్ధి వికారాలన్నిటినీ చూస్తూ ఉంది. అలాంటి స్థితిలో నిర్వికారము అంటే వికారాలు అనేదానికి జన్మజన్మల నుంచి వస్తున్నటువంటి ఆ వికారాలు లేనిది. పైపెచ్చు ఎలాంటిది అది? స్వస్వరూపములో ఉన్నాడు ఆయన. ఆ శ్రీరామచంద్రుల వారు స్వస్వరూపానుసంధానమై ఉన్నాడు. అలా స్వస్వరూపానుసంధానం చేత ఉన్నటువంటి ఆయన స్వరూపాన్ని చూసినటువంటి భక్తులంతా కూడా ఎలా ఉంటారు? స్వస్వరూపానుసంధానం. ఆ సమాధి స్వస్వరూపానుసంధానంలో ఉన్నటువంటి ఆయన చేత అందరూ ఆయన దగ్గర ఉన్నారు. అయితే ఆ స్వస్వరూపంలో అనుసంధానమైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు ఆ సమాధి స్థితి నుంచి సాలించే సమయంలో అంతా అక్కడ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి అనురాగము చేత, అంటే అక్కడ అనురాగము చేత, భక్తి చేత, సేవ చేత రాముల వారిని స్తోత్రం చేస్తూ అడిగాడు, నువ్వు మనుషుడివైనప్పటికీ అందరూ సాధారణంగా అనగా నీవు మనుషుడిగా అందరికీ సాధారణంగా కనపడుతున్నా పారమార్థంగా చూస్తే నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి, పరబ్రహ్మవి. మరి నీ నిజస్వరూపం ఏంటో తెలియపరుస్తున్నాను అని అడిగాడు. పైపెచ్చు నాకు ఆయాసం లేకుండా ఏ జ్ఞానం చేత నేను సంసార దుఃఖం వలన ముక్తుడనవుతానో అట్టి జ్ఞానం నాకు చెప్పండి అని అడిగాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఏమిటి, సంసారం ఏమిటి అని అనుకోవచ్చు. మన పూర్వం చిత్తే చలతి సంసార నిశ్చలే మోక్షేయవతు అనే పాయింట్ శివుడు పార్వతీమాతకు చెప్పిన విషయాలు మనకు తెలుసు. ఇది ఇక్కడ శ్రీరామచంద్ర వారు ఏమంటున్నారంటే, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానమునకు వేదాంతాలు ముఖ్య సాధనాలు. వాటికి అవి కనుక ఉపనిషత్తు
జ్ఞానం మాత్రమే ఆశ్రయించు అని చెప్పాడు శ్రీరాములు వారు. అయితే అవి ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు. ఆయన ఇక్కడ ఓ ఆంజనేయ స్వామికి ఎక్కడ ఉన్నాయి అంటే, ఓ హనుమంత, ప్రత్యక్షంగా వేదాంతముల ఉనికి పట్టును చెప్తున్నాను విను అన్నాడు. వేదములన్నీ నా వలన నిశ్వాస రూపంగా పుట్టినాయి. ఆ వేదములందు వేదాంతములు ఎలా ఉన్నాయంటే నువ్వులలో నూనె వలె సారవంతమై ఉన్న ఎసెన్స్ అన్నమాట. అవన్నీ ఆ ఎసెన్స్ ఉన్నాయి. ఆ ఎసెన్స్లో అనేక విషయాల గురించి శాఖలు, ఆ శాఖ ఉపనిషత్తులు ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని లెక్క, అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ వాటన్నిటిని అంటే ఒక వేదములు అనే విషయాలకు వచ్చేసరికి 4 వేదాలు. ఆ 4 వేదాల్లో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ 4 వేదాలు. మళ్ళీ ఆ వేదాల్లో శాఖలు, అనేక శాఖలు. ఆ శాఖల్లో ఉపనిషత్తులు ఉన్నాయి. అది ఆ ప్రకారంగా అనేక విధాలుగా ఉన్నాయి. అయితే ఈయన అనుసరించే వ్యవహారం ఏమిటి? శ్రీరామచంద్రుల వారు అనుసరించే వ్యవహారం ఏంటంటే కేవల జ్ఞానం మాత్రమే తీసుకుంటాడు. జ్ఞానకాండ ఎక్కువగా వినియోగించుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా జ్ఞానకాండ వైపుకే వెళ్ళు అని చెప్పాడు. సో ఆ జ్ఞానకాండకు ఉపయోగించేటువంటి వాటికి మనం దాని వైపుకే వెళ్దాము. సో మై డియర్ ఫ్రెండ్స్, కేవలం ముక్తి ఉపాయం దీనివలన సిద్ధిస్తుందంటే కేవల జ్ఞానమే ముక్తినిస్తుంది అని. అయితే ఆ ముక్తి మళ్ళీ రకరకాల ముక్తుల గురించి చెప్తున్నప్పటికీ మనకు కావలసినటువంటి ముక్తి వైపుకి వెళ్దాం. అయితే మనం స్వాధ్యాయం గురించి, ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాను ఇక్కడ. నిరంతర పఠన సంస్కారం వలన క్రమమైన శ్రవణము కలిగి ఉండాలి. శ్రవణము, మననం. ఆ విధమైనటువంటి జ్ఞానం వలన ఏమవుతుంది? భోగానుభవం చేత ప్రారబ్ధం క్షీణిస్తుంది. ప్రారబ్ధం అనేది ఎలా క్షీణిస్తుంది అని అంటే దాన్ని అనుభవించేయాల్సిందే. అంతవరకు క్షీణింపజేస్తూ అంతవరకు అతను జీవన్ముక్తి వ్యవహారంగా ఉంటాడు, జీవన్ముక్తుడిగా ఉంటాడు. సరే, ఇక్కడ ఒక విచిత్రమైన విషయాల గురించి చెప్పబడుతుంది. అహం బ్రహ్మాస్మి అన్న విషయం మనకు తెలిస్తే నేనే ఆ బ్రహ్మము అనేది స్వానుభవపూర్వకంగా మనం స్వస్వరూపానుసంధానం వలన తెలుసుకోగలిగినప్పుడు ఇంకొక పాయింట్ ఏమవుతుంది? సంచిత కర్మలు, పుణ్యాలు, పాపాలు ఇవన్నీ దాంట్లో ఉంటాయి. పాప పుణ్యాలన్నీ ఆ సంచిత కర్మలో ఉంటాయి. అవన్నీ అగ్ని వలన పెద్ద దూది ఉంది, ఆ దూది రాసి దహనమైపోయినట్టు నశిస్తాయి. ఓకే. ఆగామి కర్మ అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు ఇంకా అది రాలా. ఇంకా ఆగామి కర్మ ఆగామి అంటే వచ్చే అదంతా కూడా అంటదు. అయితే ప్రారబ్ధం మాత్రం ఎలా అంటదంటే దాన్ని భోగించాల్సిందే, అనుభవిస్తేనే నశిస్తుంది. అంటే మళ్ళా ఇంకొంచెం విస్తరిస్తూ నేను బ్రహ్మంనయ్యాను అంటే అది ఎలా? అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం మన స్వానుభవపూర్వకమైనటువంటి జ్ఞానం వలన అనేక కల్పాల నుంచి లేదా కల్పకోటి శతార్జితమైనటువంటి సంచిత కర్మ ఎలా వెళ్ళిపోతుందంటే మనం నిద్రపోతున్నప్పుడు కళలు వచ్చాయి, మెలకు రాగానే ఆ కళ స్వప్నం పోతుంది. అలాగే అహం బ్రహ్మాస్మి, ఐఆమ్ దట్ ఐఆమ్, అదే నేను అన్నటువంటి అపరోక్షమైనటువంటి, అంటే పరోక్షం అంటే పరులది, అపరోక్షం అంటే మన స్వంతం,
ఆ జ్ఞా దాన్ని ఆ సాక్షాత్కారం వలన సంచిత కర్మ ఏమవుతుంది? మెలకువ రాగానే స్వప్నము అంటే ఆ కళ, ఆ డ్రీమ్ ఎలా వెళ్ళిపోయిందో అలా వెళ్ళిపోతుంది. ఆగామి కర్మ గురించి ఎలా అంటే తను బ్రహ్మమని తెలుసుకున్న తర్వాత ఇంకా దానికి ఎలా ఉంటుందంటే అంటదు. ఆకాశానికి ఏ మలినాలు అంటాం. ఆగామి కర్మ బ్రహ్మవేత్తకు అంటాం. సరే, ఇది ఎలా అంటదండి అంటే ఇప్పుడు మనం ఘటంలో ఉన్నాం. ఘటం అంటే కుండ. ఈ శరీరాన్ని కూడా ఘటం అంటారు. సరే, సాధారణమైనటువంటి ఘటం అంటే ఆ పాత్రలో దాంట్లో రకరకాల ఇప్పుడు సురతో నింపినటువంటి ఘటం ఉండొచ్చు, గంధముతో నిండి సురాగంధము అంటే సురతో నింపినటువంటి ఘటం ఉండొచ్చు. ఆ ఘటానికి ఏమైనా వాసన ఉంటుందేమో తప్ప ఆ ఆకాశము అది ఎంటీ చేస్తే ఆకాశమే ఉంటుంది, ఆకాశానికి ఏమంటారు. అలాగే మన ఉపాధి ధర్మం చేత ఈ శరీరంలో మనం ఉన్నాం. ఈ ఉపాధి అంటే ఈ శరీరం అనే ఉపాధిలో ఉన్నాం కాబట్టి ఈ ఆత్మకు అది అంటారు, ఇప్పుడు అంటారు. ఇంకా అది ఆగామి కర్మ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఏమనుకున్నాము, సంచిత కర్మ. సంచిత కర్మ ఎలా దహనం అయిపోతుందో, మనకు ఎలా దహనం అయిపోతుంది? నిద్ర నుంచి మేలుకుంటే సరిపోతుంది. నిద్ర నుంచి మేలుకుంటే స్వప్నం ఎలా పోయిందో అలా. ఇంకా ప్రారబ్ధ కర్మ సంగతి ఏంటంటే తప్పగా అనుభవించవలసిందే అనే పాయింట్. అది ఆ ప్రారబ్ధ కర్మ వలన మనం ఫలం అనుభవించవలసిందే. ఆ ప్రారబ్ధ కర్మానుభవం వలన మనకి జ్ఞానం వలన నశించదు ప్రారబ్ధ కర్మ. మనం ఎంత జ్ఞానం సంపాదించుకున్న ప్రారబ్ధ కర్మ అనేది నశించదు. దాన్ని ఎలా పోల్చారు అంటే గురిపెట్టినటువంటి బాణం, లక్ష్యంను చూసి ఫలానా లక్ష్యాన్ని గురి కొట్టేయాలి అని చెప్పేసి విడిచినటువంటి బాణము దానిపైన చేసేస్తుంది. ఆ బాణాన్ని మధ్యలో ఆపేయడానికి కుదరదు. ఉదాహరణకి పులి అనుకొని బాణం విడిచాడు. ఆ తర్వాత అది పులి కాదు, గోవు అని తెలిసినా కానీ ఆ బాణాన్ని ఆపడానికి ఎవరి వల్ల కాదు. అలాగే అది ఖచ్చితంగా మనం ఈ గురిపెట్టిన ఆ ప్రదేశాన్ని తాకక మానదు. ఎంత జ్ఞాని అయినా ప్రారబ్ధ కర్మని అనుభవింపక ఉండలేడు. ఎంత జ్ఞాని అయినా ప్రారబ్ధ కర్మ అనుభవించవలసిందే. ఇందులో ఉదాహరించినవి ఏంటంటే ఆధ్యాత్మికోపనిషత్తు నుంచి కొన్ని తీసుకున్నారు. సంచిత కర్మ ఏ విధంగా నశిస్తుంది, ఆగామి కర్మ ఏమో అంటదు, ప్రారబ్ధ కర్మ ఏం చేస్తున్నాము, భోగము చేత నశిస్తుంది. ఈ ప్రారబ్ధము భోగం చేత నశించడం వలన ప్రారబ్ధం క్షయమైపోయింది, జీవన్ముక్తుడై ఉన్నాడు. అయితే జీవన్ముక్తి తర్వాత ఉన్న తర్వాత ఆ అవస్థను కూడా దాటి ఈ ఉపాధి నేను ఈ ఉపాధిని కాదు, బ్రహ్మస్వరూపుణ్ణి, ఐఆమ్ దట్ ఐఆమ్ అనేటువంటి విదేహముక్తి, దేహం ఉండగానే ముక్తి స్థితి వస్తుంది అనే పాయింట్ అక్కడ. సరే, ఇంకెవరికి ఎవరు ఇది చేయకూడదు, ఎలా చేయకూడదు అనే పాయింట్కి వచ్చేసరికి ఈ ఉపనిషత్తులు నీకు ఏమి అది దాని వలన కావాలి, నాకు ఇది కావాలి అది కావాలి అనడానికి లేకుండా, దేని కోరికతో కాకుండా కేవలం జ్ఞానం వలన ముక్తి రావాలి అనే పాయింట్ కోసం వైపుకి మన ప్రయాణం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ముముక్షువు అంటే ఎవరు? నాకు మోక్షం కావాలి అనేటువంటి ఇచ్చగల వారందరూ కూడా
మోక్షమే కావాలి నాకు అనేటువంటి తపన ఉండాలి. ఆ తపన ఉన్నవాడు ఇట్లా ఏం చేస్తాడు? సాధన చేస్తాడు. సాధన చేయడంలో ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయి? నిత్యానిత్య వస్తు వివేక విచారణ అనేది. నిత్యానిత్య వస్తు వివేక విచారణ అనేది ఇందులో ఈ నిత్యానిత్య వస్తువు అనే దగ్గరికి వచ్చేసరికి ఏది నిత్యము ఏది అనిత్యము, బ్రహ్మ నిత్యము ప్రపంచం అనిత్యం అని తెలుసుకోవడం నిత్యానిత్య వివేకం. ఆ నిత్యము అనే తలపు ఈ లోకమునందు పరలోకమునందు గల భోగాలను వాంఛ లేకుండా ఉండాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను పుణ్యం చేయటం వల్ల నేను స్వర్గాలు అనుభవిస్తాను, స్వర్గలోకాలలో నేను బ్రహ్మాండంగా ఉంటాను అనేటువంటి అక్కడ కూడా దాని మీద కూడా ఆశ ఉండకూడదు. దాన్ని ఫలభోగములో వాంఛ లేకుండా ఉండటం అంటారు. ఇహలోకమునందు ఫల అంటే పరలోకమునందు ఫలభోగమునందు వాంఛ లేకుండా ఉండాలి. దాన్ని ఇహముత్ర ఫలభోగ విరాగము అంటారు. రాగం అంటే ఇంట్రెస్ట్, విరాగం అంటే దాని మీద అంత ఆసక్తి లేదు. ఇలా ఇంకా షట్ సంపత్తి అంటారు. శమధమాదులు, ఉపరతులు, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఇవి 6 కూడా షట్ సంపత్తి అని అంటారు. శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం, దమం అంటే బాహ్యేంద్రియ విషయాలు, బాహ్యమైన ఇంద్రియాల నుంచి మనం లోపల వైపు రావడం. ఇంకా ఉపరతి అంటే ఉదాసీనత, వాటి ఉదాసీనంగా ఉంటుంది. అలాగే తితిక్ష అనే పాయింట్కి వచ్చేసరికి అపకారి యందు కూడా కోపం లేకుండా ఓపికగా ఉండడం. శ్రద్ధ అంటే గురువు యొక్క వాక్కుని మీద శ్రద్ధ పెట్టాలి. గురువు యొక్క వాక్కు, గురువు ఏం చెప్పాడు అది అక్కడ గురువు యొక్క వాక్కుని మనం అనుసరించాలి. ఇంకా సమాధానం అంటే ఏంటంటే నిస్సందేహంగా ఆత్మజ్ఞానం కలిగి ఉండటం. ఇవన్నీ చేస్తూ పోతున్నప్పుడు వస్తుంది. ఇక్కడ ముముక్షత్వం అనే పాయింట్ సరే, నాకు వెంటనే ముక్తి కావాలి, శీఘ్రంగా ముక్తి మార్గం తెలుసుకోవడానికి వెంటనే ముక్తిలా వస్తుంది. నాకు ముక్తి మార్గం తెలుసుకోవాలి అనేటువంటి తీవ్రమైనటువంటి వాంఛ అది కావాలి. ఇంకా ఈ సాధన ఇంకా ఎప్పుడైతే ఈ యొక్క సాధనలు చేశాడో ఆ వైపుకి ప్రయాణం ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి శ్రవణం అనే దగ్గరకు వచ్చేసరికి సకల వేదాంత మహావాక్యాలు పరబ్రహ్మం నందే తాత్పర్య సంప్రదాయంగా వింటూ ఉండాలి. శ్రవణం చేస్తూ ఉండాలి. మననము, విన్న వాటి పట్ల సందేహం లేకుండా యుక్తి చేత మళ్ళీ మననం చేయాలి. ఎప్పుడైతే శ్రవణం నిధిధ్యాసనం అంటే మననం చేత దృఢమైన తత్వం నందు మనసు కదలపకుండా నిలపాలి. అది ఎక్కడున్న కీ పాయింట్. సో నిరంతర జ్ఞానం అయితే ఈ ముక్తి కైవల్య ముక్తి నుండి కేవలం ముక్తి మాత్రమే కావాలి నాకు అనే పాయింట్ వైపుకి ప్రయాణం సాగుతుంది. సో మై ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారు శ్రీరామచంద్రుడు అని అడుగుతున్నాడు, జీవన్ముక్తి ఎటువంటిది, విదేహముక్తి అంటే ఏమిటి, ఆ ప్రమాణం ఏమిటి అనే పాయింట్, జీవించి ఉండగానే ముక్తి అలాగే విదేహ ముక్తి గురించి మనం తెలుసుకుంటూ వచ్చాము. అయితే ఇక్కడ మనం చాలా ఈ యొక్క ఓల్డ్ సైన్స్ కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇక్కడ పాయింట్ అంటే నేను చేస్తున్నాను, నేనే అన్ని కర్మలు చేస్తున్నాను అనే పాయింట్ ఉండకూడదు. ఇది అష్టావక్ర గీతలో కూడా అష్టావక్రుల వారు ఈయనకి జనక మహారాజు గారు చెప్పారు. ఇదే పాయింట్ని ఇక్కడ శ్రీరామచంద్ర వారు ఆంజనేయ స్వామి వారు చెప్తున్నారు. జీవునకు
కర్తృత్వం అనగా నేను సమస్త కర్మలు చేయుచున్నవాడను అనే అభిమానము ఉండకూడదు. అలాగే భోక్తృత్వము, ఆ కర్మఫలాలను అనుభవిస్తున్నవాడను అనే అభిమానము ఉండకూడదు. అలాగే సుఖం అనగా సుఖం ఏంటి? నాకు ఇష్టమైనవి నా దగ్గరికి వస్తే సంతోషం. దుఃఖం అంటే ఆ ఇష్టమైనది దూరంగా పోతే సంతాపం. ఈ లక్షణాలు గల చిత్తవృత్తియే ఆధారంగా ఉంటుంది జీవునికి. ఇలా ఉంటే దాన్ని దానిని వదిలిపట్టుకోవాలి. నేను చేస్తున్నాననే భావన వలన వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? నేను కర్తృత్వం చేస్తున్నాను, సమస్త కర్మలు చేస్తున్నాను, నేను అనుభవించాలి, ఆ ఫలాన్ని అనుభవించాలి, నాకు ఇష్టమైనవి నాకు దగ్గరగా ఉంటేనే సుఖము, నాకు ఇష్టమైనవి దూరంగా పోతే సంతాపము. ఈ లక్షణాలన్నిటి కూడా ఏంటి? చిత్తవృత్తులు. ఈ చిత్తవృత్తి దేనికి కారణం అవుతుంది? మనకు అన్ని కష్టాలకు ఆధారం అవుతుంది. అలాంటి దాన్ని వదిలేయాలి. అదే ముక్తి. ఈ జీవన్ముక్తి అనగా ఎలా ఉంటాడా? ఈ విధమైనటువంటి వదిలేయటం వలన ఎలా ఉంటాడు? అందరికీ వాడు సంసారిలాగానే కనపడతాడు. తాను సంసారిగా కనపడుతున్నా బ్రహ్మమునందే స్వస్వరూపానుసంధానమై ఉంటాడు. అదనమాట. అలాగే ఉపాధి వలన విడిచిపెట్టబడిన ఘటాకాశం వలె, అనగా ఘటాకాశం నశిస్తే మహాకాశం అవుతుంది. మహాకాశం అవుతుంది అంటే ద స్పేస్ విత్ ఇన్ అండ్ ద స్పేస్ వితౌట్. మన లోపల ఉన్న ఆకాశము, ఈ ఘటాకాశం తీసేసాం, దీనిలోంచి బయటకు వచ్చేసాం, మహాకాశమే మనం అయిపోతాం. ఇంకా ప్రారంధం గురించి, ప్రారంధం ఎలా అంటే భోగించడం అనే నశించడం అవుతుంది అని. ప్రారంధ క్షయాత్, ప్రారంధం నశించడం వలన ఇంకా మనకి ఈ ఉపాధి ఉండడం వలన అవిద్య అనేది లేదు. ఈ విదేహ ముక్తి, దేహశూన్యం అయిపోయిన తర్వాత ముక్తి అవుతుంది అని. జీవన్ముక్తి అంటే విదేహముక్తికి అది విదేహముక్తి అంటే దేహం విడిచిపెట్టిన. సదేహముక్తి అంటే జీవన్ముక్తి, జీవించి ఉండగానే ముక్తి సంపాదించుకోవడం. అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. ఘటభావము నశించితే, ఐఆమ్ ద బాడీ, నేనే శరీరాన్ని అనేదాన్ని నశిస్తే అప్పుడేముంది? నాలో ఉన్న ఆకాశం మహాకాశం అయిపోతుంది. ఇంకా అజ్ఞానం వలన వచ్చేటువంటి ప్రారబ్ధ క్షయమైన తోడని, అంటే అజ్ఞానం అంటే ప్రారబ్ధం అంటే మనం ఎరుక లేకుండా చేసే పనులు మనం అనుభవించవలసిందే కదా. ప్రారబ్ధం క్షయం అవుతాం వలన ఇంకా కాన్షియస్నెస్ బ్రహ్మస్వరూపంలోనే ఉంటుంది. మన కాన్షియస్నెస్, మన చైతన్యము బ్రహ్మస్వరూపము, స్వస్వరూపానుసంధానం, స్వస్వరూపానుసంధానం, అహం బ్రహ్మాస్మి అని. ఇదే విదేహముక్తి అని. ఈ జీవన్ముక్తికి, విదేహముక్తికి 108 ఉపనిషత్తులు, అంటే మన ఉపనిషత్తులు ఇన్ని ఉన్నాయి, దీనికి ఇన్ని ప్రమాణాలు ఉన్నాయి, ఇన్ని రుజువులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మనకి ఆ ప్రమాణాలతో పని లేదు, మనకి ఆ గురువు యొక్క వాక్యే మనకు కావాల్సింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను చేస్తున్నాను కర్తృత్వరహిత అమృతం అనమాట. కర్తృత్వం వలన ఏమవుతుంది? దుఃఖాలు వస్తాయి. ఈ దుఃఖాలను నశింపచేయటం ఎలా సాధ్యమవుతుంది? స్వస్వరూపంతో ఉండడం వలన ఏమవుతుంది? నిత్యానంద ప్రాప్తి ముఖ్య ప్రయోజనం. నువ్వు నిత్యం ఆనందంగా ఉండాలంటే నేను చేస్తున్నాను, నేనే కష్టాలు పడుతున్నాను, నేనే చేస్తున్నాను, ఈ గోల ఉండకూడదు. స్వస్వరూపంతో సంధానం అవుతుంది, దుఃఖం నశిస్తుంది. అయితే నీకు ఊరికే వచ్చేస్తుందా అంటే, నువ్వు గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడు అవడానికి తన సెల్ఫ్ ఎఫర్ట్తోనే, పురుష ప్రయత్నంతోనే అవుతుంది. సెల్ఫ్ ఎఫర్ట్ అంటే నీ స్వయం కృషితోనే. పురుష ప్రయత్నం అంటే పురుషుడు స్త్రీ అని విభజన కాదు అక్కడ. నీ సెల్ఫ్ ఎఫర్ట్, నీ స్వయం కృషి, ఆ ప్రయత్నంతోనే మోక్షం అనేది వస్తుంది అని చెప్తున్నారు ఆంజనేయ స్వామి వారికి శ్రీరామచంద్ర వారు. అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే,
ఈ ముక్తి అనే పాయింట్కి వచ్చేసరికి ఈ ప్రజలంతా ఏమనుకుంటారు, పుత్రకామిష్టి యాగం చేసి పుత్రుని పొందాము, లైక్ పొందుతారు, బాగానే ఉంది. లౌకికమైన కృషి, వాణిజ్యము, పశుపాలన చేసి ధనం సంపాదిస్తారు. అలాగే యజ్ఞం చేత స్వర్గం పొందుతున్నారు. ఏ విధంగా ఆ విధంగా రకరకాల ప్రయత్నాలు చేసి ప్రజలు పొందుతారు, బాగానే ఉంది నాయన. నీ స్వయం కృషితో శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేస్తే సమాధి స్థితి వైపుకి వెళ్ళి జీవన్ముక్తి, విదేహముక్తి అనేది లభిస్తుంది. అంటే ఏ విధంగా నువ్వు సంపాదించుకోవాలి అంటే, నువ్వు పుత్రకామిష్టి యోగం అని అంటే పిల్లలు కావాలంటే పిల్లల వైపుకి వెళ్తావు నీ దృష్టి. అలాగే లౌకికమైనటువంటి కృషి అంటే వ్యవసాయము, వాణిజ్యము, పశుపాలన, వాటి వల్ల ధనం సంపాదిస్తావు. ఏ విధంగా వాటి పట్ల శ్రద్ధ పెట్టి నువ్వు ఆ వైపుకి వెళ్తావో అదేవిధంగా శ్రవణము, మననము, నిధిధ్యాసన అనే వాటి పట్ల ప్రయత్నంతో స్వస్వరూపానుసంధానమయ్యి అటువైపుకి నువ్వు వెళ్ళాలి నాయన అని. అంటే ఇక్కడ ఏమవుతుంది, చివరికి నువ్వేమవుతావు, ఇంకా వేరే విషయాలు, అనవసరమైన విషయాలన్నిటిని విడిచిపెట్టి సత్వశేషము, జీవన్ముక్తి వైపుకి వెళ్తావు. సత్వశేషము అంటే ఇంకా సత్వగుణం ఉంది అక్కడ, జీవన్ముక్తిగా ఉంటాడు. అయితే ఆ సత్వం అంటే ఏమిటి, బ్రహ్మాకార చిత్తవృత్తి, అహం బ్రహ్మాస్మి అన్న వ్యవహారాన్ని పట్టుకొని ఉంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే వాసనాక్షయము కావాలి అని, సర్వవాసనాక్షయము. ఈ దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన ఇవన్నీ ఉండకూడదు. నేను దేహాన్ని అనే దాని మీద, లేకపోతే నాకు ఈ శరీరం ఉంటే బాగుండు, లేకపోతే ఆ శరీరం ఉంటే బాగుండు, మరొకటి ఈ దేహవాసన ఉండకూడదు. శాస్త్రవాసన, నేను మహా గొప్ప పండితుడిని, అది ఇది అనేటువంటిది లోకవాసన. ఇంకా తెలుసు కదా, ఇహలోకము పరలోకము, దేని మీద ఆసక్తి ఏమి లేదు. ఆ జీవన్ముక్తి, విదేహముక్తుల యొక్క లాభము పొందుతాడు సర్వవాసనాక్షయం చేత. పురుష ప్రయత్నము, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెల్ఫ్ ఎఫర్ట్, స్వయం కృషి. నీ సాధన నీదే, నీ దారి నీదే, నిన్ను నువ్వే నడిపించుకో, అపోదిపోవో, అవన్నీ అవే. అయితే ఈ పురుష ప్రయత్నం ఇటువైపు వెళ్తున్నావు, శాస్త్రీయంగా వెళ్తున్నావా, అశాస్త్రీయంగా వెళ్తున్నావా, నీ నడక ఎలా ఉంది. అక్కడ దాని మీద శాస్త్రం పట్ల కట్టుబాట్ల పట్ల వాటిని నువ్వు సరైన విధంగా నడవకపోతే నువ్వు నరకం వైపుకి, ఇక్కడ అంటే మోక్షం వైపుకి. ఇక్కడ నరకం అంటే ఏం లేదు, నువ్వు మళ్ళీ మళ్ళీ చేసిన పని చేస్తూ ఉంటావు అంతే. సో వాసనాత్రయంతో కూడుకున్న వానికి ఈ బ్రహ్మజ్ఞానం ఏమి ఉదయింపబడదు. ఏమిటయా, లోకవాసన అంటే తెలుసు, శాస్త్రవాసన తెలుసు, దేహవాసనతో కూడుకుని ఉన్న సర్వ జంతువుల వలె ఇంకా జంతు ప్రవృత్తిలోనే ఉండడం. అయితే ఇక అవన్నీ వదిలిపెడితే బ్రహ్మజ్ఞానము, ఉన్నది ఉన్నట్టుగా పుట్టదు బ్రహ్మజ్ఞానం. వీటన్నిటినీ మరి వదిలిపెడితేనే ఆ బ్రహ్మజ్ఞానం వైపుకి వెళ్తాం. సో ఈ ఒక వర్డ్ సైన్స్ కాబట్టి కొంచెం స్లోగా వెళ్తున్నాము. సో థ్యాంక్ యూ. ఇప్పటివరకు చూద్దాం, రేపటికి మీకు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ వాసనలు ఏంటంటే ఒక్క విషయం చూద్దాం. శుభవాసనలు, అశుభవాసనలు అని రెండు విధాలుగా ఉంటాయి. అందులో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే వాసనలు అంటే ఆలోచనలే ఒక రకంగా చెప్పాలంటే. పవిత్రమైన శుభవాసనల సమూహము చేత అనుగ్రహింపబడతావు.
నీకు నువ్వే అనుగ్రహింపబడతావు. అంటే బెస్ట్ థాట్స్ మాత్రమే, బెస్ట్ థాట్స్. అయితే శుభవాసన లేకపోతే నీకు ముక్తి పట్ల ఆసక్తి ఉండదు. నీకు ముక్తి కావాలి నాకు అనేది లేకపోతే, నీకు శుభవాసనలు లేకపోతే బుద్ధి పుట్టదు. పవిత్రమైన వాసన కలవాడు అని అర్థం శుభవాసన అంటే. శుభవాసన బలం చేత మోక్షమును శీఘ్రంగా పొందవలయను అనేటువంటి పొందుదువు అని చెప్పేసి చెప్తున్నాడు. ఆయన శ్రీరామచంద్ర వారు ఆంజనేయ స్వామికి. అశుభవాసన వల్ల నీకు అసలు ముక్తి పట్ల నీకు ఆసక్తి ఉండదు. మళ్ళీ నాకు ఇంకో జన్మ కావాలి, నాకు ఇంకో జన్మ కావాలి, దుఃఖ జన్మలు అనేవి వస్తూనే ఉంటాయి, వాటి మీద ఇంకా బలంగా ఉంటుంది. సో ఓ వానరోత్తమ, నీ చేతను పూర్వజన్మకృతమైనటువంటి అశుభమైన పాప సంస్కారములు పుణ్య సంస్కారములు కలగవలనని ఎత్తించటం వల్లనే, అంటే ప్రయత్నం వల్లనే ఆ పుణ్య పాప రూపాలైనటువంటి కర్మవాసనలు వెళ్ళిపోతాయి. శుభాశుభ్యం పుణ్య పాప రూపమైనటువంటి వాటన్నిటిని అతిక్రమిస్తూ ఉంటాం. ఓ ఆంజనేయ, మళ్ళీ చెప్తున్నారు, పూర్వజన్మకృత పుణ్య కర్మవాసనలను దృఢమైన నీ పురుషార్థం చేత, అంటే అంటే నీ స్వయం కృషితోని, నీ సాధనతోని జయించి కృతార్థుడవుతావు. కర్మవాసన రూపమైన సంసార నది పుణ్యపాప రూపమైన మార్గం చే ప్రవహిస్తున్నదని తాత్పర్యము. కాబట్టి ఈ పుణ్యము అపుణ్యము అనేటువంటి వాటి నుంచి దాటి యువతలకు వెళ్ళాలి అన్నప్పుడు నీ ప్రయత్నం, నీ సాధన చేస్తూ ఉండాలి అని. ఇది ఇంకొక పాయింట్ ఇంకోటి ఉంటుంది. ఏంటంటే, సంశయం వచ్చింది, డౌట్ వచ్చింది అన్నప్పుడు మనకి కావాల్సింది ఏదో దాన్ని మాత్రమే ఆలోచిస్తూ ఉండాలి. అది అవుతుందో అవుదో అనే దానికి అలా ఉండకూడదు అనే పాయింట్లు మనం రేపటి ఎపిసోడ్లో చూసుకుందాం. థ్యాంక్ యూ. అది ఏ విధంగా చెప్పారు, ఎలా చెప్పారు అనే పాయింట్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.